ఒకసారి ఆమె సంజాయిషి ఇవ్వాల్సిన పాయింట్లు చాలా ఉన్నాయి. షర్మిల గారు తెలంగాణ నుంచి హఠాత్తుగా ఎందుకు మాయమయ్యారు, తెలంగాణకే జీవితం అంకితం వాళ్ళు ఎందుకు మాయమయ్యి అక్కడి నుంచి ఇక్కడ ప్రత్యక్షమయ్యారు, వచ్చి మళ్ళీ ఇక్కడ ఎత్తిపోయిన కాంగ్రెస్ పార్టీలో ఎవరు మీకు బాధ్యత అప్పచెప్పారు, అదే కాంగ్రెస్ ఈ విపరీతంగా ఏకిపారేసి ఆ రోజు తిట్టిన ఈవెన్ తన పార్టీ పెట్టినా కూడా తెలంగాణలో జరిగింది. అలాగే తెలంగాణ ఇంట్రెస్ట్ నాకు ముఖ్యం, అవసరమైతే ఆంధ్రాతో కొట్లాడతానని కూడా అన్నారు. మరి అదంతా ఏమైంది? ఓ పెయిడ్ ఆర్టిస్ట్ లాగా ఎందుకు ఈరోజు మాట్లాడుతున్నారు? వీటికి ఆన్సర్లు దొరికితే ఈ వివేకానంద రెడ్డి హత్య, ఆమె తీసుకున్న పాత్ర, దానికి ఆన్సర్ దాంట్లోనే ఉంటుంది. వివేకానంద రెడ్డి గారి హత్య గురించి 4 ఏళ్లుగా ఆమెకు పట్టంది, ఈ రోజు హఠాత్తుగా వచ్చింది. ఎందుకు వచ్చింది? పోనీ అదే ఎన్నికల అజెండా అనుకుంటే మరీ మంచిది, తెలుస్తుంది కదా. నెలన్నరలో ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజా కోర్టులోనే తేల్చుకోవాలనుకుంటున్నామని అన్నట్టున్నారు. ఈరోజు ప్రజా కోర్టులో మరీ మంచిది, దాంతో అప్పటికన్నా నోళ్లు మూతలు పడాలి కదా. రేపు ఈ ఎన్నికల్లో తెలుస్తుందిగా. ఎన్నికలకున్న పవిత్రత కానీ ఎన్నికలకు అజెండా ఏముండాలని కూడా ఇగ్నోర్ చేసి, వ్యక్తిగతంగా కూడా దానికి ఏమీ ఓ ప్రాతిపదిక లేకుండా అసంబద్ధమైనవి ఏదైతే ఆ ఆరోపణలకు రిప్లైలు ఇచ్చుకుంటూ పోతే అది ఎక్కడికి పోతుందో కూడా తెలియదు. అనెండింగ్ ఇది ప్రాసెస్. కంక్లూజన్స్కి వచ్చి కోర్టు పరిధిలో ఉన్న అంశాల గురించి, సిబిఐ పరిధిలో ఉన్న అంశాల గురించి కంక్లూజన్స్కి వచ్చి, కాబట్టి దాని అసలు ఏమీ లేకముందే అంతా కూడా ముద్ర వేసి, అది ఏ రకంగా ఎట్లా చూసినా అది దానికి నేను ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గురించి అనిందే, జనం అంటే టేకెన్ ఫర్ గ్రాంటెడ్, ఒక అహంకారంతో కూడిన మాటలు తప్పవి. దాంట్లో ఎలాంటి సహేతుకత కానీ, లేదా ఇప్పుడు ఏ సందర్భం అయితే ఎన్నికలు ఉన్నాయో వాటికి తగిన రకమైన ప్రాతిపదిక కానీ పార్టీ వైపు నుంచి ఉండాల్సింది లేదు. వేరే అజెండా వచ్చి వ్యక్తిగతమైన అజెండా, అది కూడా ఆమె అజెండా అని కనిపించట్లా. చంద్రబాబు అజెండా ఏదో అది ఆమె ఎగ్జిక్యూట్ చేస్తుంది. అందుకే పెయిడ్ ఆర్టిస్ట్ అని అనాల్సి వస్తుంది. That will be settled in the court of law, whatever that is happening. And politically, if we go on answering every silly questions and wild allegations, that will end nowhere. We will miss the real test and miss the whatever the public expect. That we should talk about the public and public agenda, people's agenda. That is our main focus during the elections, and anybody's focus should be the same. That's what we feel. If we leave that and if we go on with a personal agenda, that will become a personal agenda, and whatever that is appropriate action that should be initiated, that obviously we will initiate. అధికారం ప్రజలు ఇచ్చింది ప్రజలకు మేలు చేయడానికి, కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి అధికారాన్ని వాడుకుంటున్నది ఒక హంతకుణ్ణి కాపాడడానికి. 5 సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చారు, 5 సంవత్సరాలు వెనకేసుకుంటూ వచ్చారు. కానీ ఇదంతా ఒకెత్తైతే ఈ రోజు 5 సంవత్సరాలు అయింది, న్యాయం చెయ్యకపోగా మళ్ళీ అదే మనిషికి, ఎవరైతే సిబిఐ నిందితుడు అక్యూజ్డ్ అంటుందో అదే మనిషికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇది అహంకారం కాకపోతే ఏమిటి? సొంత చిన్నాన్నను పొట్టను పెట్టుకుంటే హత్య చేస్తే ఈ రోజు మళ్ళీ అదే మనిషికి మీరు టికెట్ ఇచ్చారు అంటే ఏమిటి దాని అర్థం? అందుకే ఈ అన్యాయాన్ని అడ్డుకోవడానికే ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబడింది. ఈ ధైర్యం చేసింది అంటే ఎందుకు చేసింది? ఎందుకంటే మనసులో నాకు తెలుసు కాబట్టి ఇది అన్యాయము, ఇది అధర్మము, ఇది ఇలా జరగడానికి వీల్లేదు అని చెప్పి నేను ఈ రోజు నిలబడ్డాను అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఒక హంతకుణ్ణి, హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడు కాబట్టి. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సలహాదారుడున్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి. పొద్దున నా టీం చూపించింది ఒక చిన్న వీడియో క్లిప్, దాంట్లో నన్ను పేడ్ ఆర్టిస్ట్ అన్నాడు సజ్జల రామకృష్ణ గారు. నేను పేడ్ ఆర్టిస్ట్ అంట. రాజశేఖర్ రెడ్డి బిడ్డను పట్టుకొని పేడ్ ఆర్టిస్టు అని సజ్జల గారు అంటున్నారంటే ఇది ఇంగిత ముందే మాట్లాడుతున్నారా, లేకపోతే అధికార మదం ఏమైనా తలకెక్కిందా? ఏం మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? మేమా పేడ్ ఆర్టిస్ట్?
మీరు మీ కొడుకు పేమెంట్ తీసుకొని కాదా సోషల్ మీడియాలో నన్ను సునీతను నానా రకాలుగా హింసించింది, ఎన్ని రకాలుగా బెదిరించారు, తిట్టకుండా తిడుతూనే ఉన్నారు, అవమానిస్తూనే ఉన్నారు. ఆఖరికి నేను అసలు వైఎస్ షర్మిల రెడ్డినే కాదంట, రాజశేఖర రెడ్డి గారికి పుట్టనే లేదట, ఆఖరికి విజయమ్మను కూడా అవమానించిన వాడు ఈ సజ్జల. ఈయన కొడుకు సోషల్ మీడియాలో అంత ప్రభావితం చేయగలిగారు, అంతగా స్ప్రెడ్ చేశారు, అంతగా అవమానించారు. అలాంటిది ఈరోజు సజ్జల గారు ఇంత ఘోరంగా మాట్లాడుతుంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారుడుగా ఉన్నారంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కర్మ కాకపోతే ఇక ఏమిటి అని అడుగుతున్నా. సజ్జల గారికి చెప్తున్నా, నోరుంది కదా అని పారేసుకోకండి. ప్రజలు గమనిస్తున్నారు, బుద్ధి చెప్పాల్సినప్పుడు బుద్ధి చెప్తారు. అంతేకాదు మమ్మల్ని పేడ్ ఆర్టిస్ట్ అంటున్నారే, మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా? మీ ఇంట్లో మేము కూడా పేడ్ ఆర్టిస్ట్లా? మీ ఆడవాళ్లు డబ్బులు తీసుకుని అన్ని చేస్తారా అని మేము అనగలం, కానీ మేము అలా అనం. ఎందుకంటే మాకు సంస్కారం ఉంది కాబట్టి. మరొకసారి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని జై జగన్ అంటున్నారే, వాళ్ళకు చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. హంతకులకు ఎందుకు మళ్లీ టికెట్ ఇస్తున్నారు? హంతకుల కోసం అధికారాన్ని వాడి వాళ్ళు అరెస్ట్ కాకుండా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుతున్నారో సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వివేకానంద రెడ్డి గారిని హత్య చేస్తే, గొడ్డలితో నరికి చంపేస్తే, ఇల్లంతా రక్తపాతం అయిపోతే, ఆఖరికి అది హత్య కాదు హార్ట్ అటాక్ అని సాక్షిలో ఎందుకు చెప్పారు ఆ రోజంతా అని జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడేమో సిబిఐ ఎంక్వైరీ కావాలి అన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక సిబిఐ ఎంక్వైరీ వద్దు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని అని అడుగుతున్నాం. ఒకప్పుడు సిబిఐ ఎంక్వైరీ కావాలన్న వారు మీరే వద్దంటున్నారు అంటే మీకు ఏ నిజం దాయడానికి మీరు చూస్తున్నారు అని అడుగుతున్నాం. మీకు ఏ నిజము దాయాల్సిన అవసరం లేకపోతే, మీరు దోషులు కాకపోతే సిబిఐ ఎంక్వైరీ చేసుకుంటే ఇక ఏ ఇతర సంస్థ ఎంక్వైరీ చేసుకున్నా మీకు ఏం అభ్యంతరం ఉండాలి? ఎందుకు ఆపుతున్నారు అని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఈ రోజుటి వరకు హంతకులు యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు. ఇంత దుర్మార్గంగా 5 సంవత్సరాలను వాళ్ళు కాపాడడం కాకుండా ఈ రోజు మళ్లీ వాళ్ళకే హంతకుడు అని సిబిఐ నిందితుడిగా చేర్చిన వాళ్ళకే మీరు టికెట్ ఇచ్చారు అంటే అది అహంకారం, మదం కాకపోతే ఇక ఏమిటి అని జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ప్రజలే నిర్ణేతలు. మీ అందరి ముందు ఒక సవాలుంది. మీరు ఏ వైపు నిలబడతారో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు న్యాయం వైపు నిలబడతారా, లేక అధికారం వైపు నిలబడతారా? మీరు ధర్మం వైపు నిలబడతారా, లేక డబ్బు వైపు నిలబడతారా? మీరు రాజశేఖర రెడ్డి బిడ్డ వైపు నిలబడతారా, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేసిన హంతకుడు అని నిందితుడు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి వైపు నిలబడతారో ప్రజలందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. మీకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా కావాలో, లేకపోతే హంతకుడిగా నిందితుడైన అవినాష్ రెడ్డి ఎంపీగా కావాలో మీరు నిర్ణయించుకోండి. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. నా గుండెలో నిజాయితీ ఉంది. నా ప్రజలకు ఇక్కడ ఈ కడప గడ్డ మీద పుట్టినందుకు నా ప్రజలకు సేవ చేయాలి అన్న తపన ఉంది.